తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు పట్నం గోష్పాద క్షేత్రం వద్ద ఉన్న సుందరేశ్వర స్వామి ఆలయంలో విశేష పూజలు నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చకులు మానేపల్లి సుందరం తెలిపారు. కార్తీక మాసం సందర్భంగా శ్రీ బాల త్రిపుర సుందరి సమేత సుందరేశ్వర స్వామి వారికి కార్తీక బహుళ ఏకాదశిని పురస్కరించుకుని నవంబర్ 26వ తేదీ మంగళవారం మహాన్యాస పూర్వక ఏకాదశి రుద్రాభిషేకం, రుద్రహోమం, ప్రత్రి పూజ నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. విశాఖపట్నంలో న్యాయ విద్యార్థిపై జరిగిన అత్యాచార సంఘటనను తమిళనాడులోని న్యాయవాదిని దారుణంగా హత్య చేయటాన్ని న్యాయవాదులు ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ సభ్యులు తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా కొవ్వూరు బార్ అసోసియేషన్ కోర్టు విధులను బహిష్కరించారు. సీనియర్ న్యాయవాది వర్రే నాగమురళి కృష్ణ మాట్లాడుతూ ఇటువంటి సంఘటనలు జరగటం దురదృష్టకరమని, దోషులను కఠినంగా శిక్షించాలని అన్నారు. న్యాయవాదులు ఎంవీఎస్ రామారావు, పీవీపీ లక్ష్మి, డి విజయలక్ష్మి, పి దారకుమారి, ఎం శ్రీవల్లి తదితరులు పాల్గొన్నారు. న్యాయవాదిని దారుణంగా హత్య చేసినారు. ఆ విధంగా ఈ ఊళ్ళో కూడా అటువంటి జరగకూడదని మేము ఎంతో ప్రొటెక్షన్ చేస్తున్నాము. అంచేత ఈ విషయం మా పై ఆఫీసర్లకి తెలియపరిచి వాళ్ళ దగ్గర నుంచి ప్రొటెక్షన్ ఇవ్వమని మేము కోరుతున్నాము. మహిళా న్యాయవాదిపై గ్యాంగ్ రేప్ని అమానుషం, దుర్భరం, అసలు మహిళలకి రక్షణ లేకుండా అయిపోయింది. ముఖ్యంగా న్యాయవాదులకి మేము కేసులు చేసేటప్పుడు ఎదుటి వ్యక్తికి ప్రొటెక్షన్ కల్పించే విధంగా మేము చేస్తాము. అలాంటిది మాకే రక్షణ లేకుండా ఉంటే మేము మాకు రక్షణ కల్పించవలసిన బాధ్యత కంపల్సరీగా ప్రభుత్వానికి ఉంది. కంపల్సరీగా లా విద్యార్థి చదువుతున్నటువంటి ఆమెపై అసాంఘికంగా అత్యాచారం చేయడం ఇది చాలా అనుమానుషం. ఇది అడ్వకేట్స్ అందరూ రాబోయే అడ్వకేట్స్ యొక్క వృత్తిని దృష్టిలో ఉంచుకుని న్యాయ వ్యవస్థ అలాగే చట్టాలు కూడా ఎవరైతే అత్యాచారం సంఘటన బాధపడ్డారో వాళ్ళ మీద సీరియస్గా యాక్షన్ తీసుకుని వాళ్ళకి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి తగిన శిక్ష విధించవలసిందిగా కోర్టు ప్రార్థించడం కొవ్వూరు బార్. చట్టంలో డిజిటల్ అరెస్ట్ అనేది లేదని కొవ్వూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ పి విశ్వం పేర్కొన్నారు. కొవ్వూరు పట్టణ పోలీస్ స్టేషన్ వద్ద కేసీఎఫ్ న్యూస్ తో మాట్లాడుతూ డిజిటల్ అరెస్ట్ మరియు సైబర్ క్రైమ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సైబర్ నేరగాళ్లు కొత్త పద్ధతులను ఉపయోగించి ప్రజలను మభ్యపెడుతున్నారని, బ్యాంకు ఖాతాదారులు ప్రజలు నిత్యం అప్రమత్తంగా ఉండాలని కొవ్వూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ పి విశ్వం తెలియజేశారు. నుంచి కానీ వేరే ఫ్రాడ్ నుంచి కానీ ఓటీపీలు కానీ వీళ్ళు వస్తే మనకి బ్యాంక్ నుంచి వాటి నుంచి ఓటీపీస్ ఇవన్నీ వచ్చి అన్ని ఫ్రాడ్లు మారిపోయినప్పుడు న్యూ ట్రెండ్స్ వచ్చేసినాయండి. వాళ్ళు కూడా అప్డేట్ అవుతున్నారు. సో న్యూ ట్రెండ్స్ జస్ట్ వాళ్ళు మీకు ఒక లింక్ పంపిస్తారు. సో లింక్ మీ మొబైల్ హ్యాక్ అయిపోతుంది, వాళ్ళు పనులు చేసుకుంటారు. సో మీ ప్రమేయం అవసరం లేదు. సో లాస్ట్లో చూసుకుంటే మనం డబ్బులు కట్టాల్సిన మెసేజ్ వస్తాయి తప్ప అక్కడి నుంచి ఇంకేమంటాం. సో అదొకటి బాగా జరుగుతుంది. ఇది కాకుండా ఎవరైతే పిల్లలు అబ్రాడ్లో ఉంటున్నారో, తల్లిదండ్రుల పిల్లలు అబ్రాడ్లో ఉంటున్నారో ఇవి బాగా ఎక్కువ మొత్తంలో డబ్బులు తీసుకుంటారండి. వాళ్ళు ఏం చేస్తారంటే మీ పిల్లలు అక్కడి నుంచి ఒక పార్సిల్ పంపించారని చెప్తున్నారండి. ఆ పార్సిల్లో కొంత డ్రగ్స్ ఉన్నాయి, ఇది మన చాలా పెద్ద కేసు అయిపోయేలా ఉంది, మీరు మీ పిల్లలు ఇద్దరు కూడా ఇరుక్కుంటారు, వాళ్ళ భవిష్యత్తు నాశనం అయిపోతుంది అంటే ఈ బాగా చదువుకుని మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళు నిజంగా చేసిన వాళ్ళు ఏ నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో వాళ్ళు లేదంటే వేరే వాళ్ళు ఎవరు అనుకుని మమ్మల్ని అరెస్ట్ చేస్తారా, మన భవిష్యత్తు నాశనం అయిపోతుంది అని చెప్పేసి వాళ్ళు అడిగినంత డబ్బులు ఈవెన్ ల్యాక్స్ అండ్ రూపీస్ వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. సో ఇది ఒకటి డెఫినెట్గా అటువంటి కాల్స్ ఏమైనా వస్తే లోకల్ పోలీస్తో ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. సో నిజంగా జరిగిందా జరగలేదా. సో ఒకటి గుర్తుంచుకోండి, ఎప్పుడు కూడా ఫోన్లో ఎవరు కూడా పలానా నేరం జరిగిపోయింది మిమ్మల్ని అరెస్ట్ చేస్తామని చెప్పేసి ఫోన్లో ఎవరు చెప్పారండి. నిజంగా అంత పెద్ద నేరాలు జరిగితే డెఫినెట్గా ఒక లీగల్ ప్రొసీజర్ ఉంటుంది, ప్రొసీజర్ ప్రకారం చేస్తారు తప్ప మీకు ఫోన్ చేసి ఈ పార్సల్ వచ్చింది నాకు 2 లక్షలు పంపండి 10 లక్షలు పంపండి అని చెప్పేసి ఎవరు రియల్గా ఎవరైతే ఉద్యోగస్తులు అయితే అలా అడగరండి. సో ఫేక్ పీపుల్. సో వాళ్ళ మాటలు నమ్మి ముందుకెళ్తే మీ వాల్యుబుల్ డబ్బులు అండ్ టైం కూడా పాడు చేసుకోవాలి. డిజిటల్ అరెస్ట్ అనేది ఎక్కడ లేదు ఇక్కడ. సో కొంచెం మనము చూసుకోవాలి.
ఎందుకంటే టెక్నాలజీ బోరంతా అప్గ్రేడ్ అవుతున్నాము. అందరి దగ్గర స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. చాలా అవేర్నెస్ ఇష్యూస్ అంటే ఫేస్బుక్లో కానీ యూట్యూబ్లో కానీ బోర్డంత ప్లస్ ఈవెన్ మీడియాలో కూడా బోర్డంత వస్తున్నాయి. బట్ స్టిల్ మనం ఫాలో అవ్వము. లాటరీ తగిలిందని చెప్పేసి ఫోన్ చేసి అడ్వాన్స్గా ఆ లాటరీ డబ్బులు మీకు వేయాలంటే కొంత మన ట్యాక్స్ కట్టవలసి ఉంటుంది, ట్యాక్స్ ఏమైనా అడుగుతున్నారు, అవి ఇచ్చేస్తున్నారు. సో ఆససి ఎవరు మనకి ₹1 మనకి ఫ్రీగా ఎవరు ఇవ్వరు. సో కాబట్టి ఎవరన్నా ఫ్రీగా మనకి ₹1 ఇస్తున్నారంటే అది మనం మోసం చేస్తాడు లెక్క. గోల్డ్ తక్కువ రేటుకి ఇస్తున్నాం గోల్డ్ అని చెప్పేసి అదొక మోసం అని కొత్తగా నడుస్తుంది. సో అలాగే ఊరికి తక్కువ రేటుకి గోల్డ్ మనకి ఎందుకు ఇస్తారు? నిజంగా గోల్డ్ అమ్ముకోవాలంటే వాడు ఏదైనా బ్యాంక్ దగ్గరికి వెళ్తాడు, లేదంటే వేరే ఏదైనా గోల్డ్ కొనే చోట ఏదైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళి గోల్డ్ అమ్ముతాడు తప్ప తక్కువ రేటుకి మనకు అమ్మాల్సిన అవసరం ఏముంటుంది? అంటే అది దొంగ బంగారం ఉన్నాయి ఉండాలి, నకిలీ బంగారం ఉన్నాయి ఉండాలి. సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు కదా. ఇది యాక్చువల్గా ఎవ్రీ వీక్ 2-3 స్కూల్స్ నా టౌన్ పరిధిలో ఉన్న కనీసం 2-3 స్కూల్స్ విజిట్ చేసి అక్కడ విద్యార్థులకు అవగాహన కల్పించడంతో పాటు ఈ సైబర్ క్రైమ్స్ అండ్ ఈ మహిళల పట్ల ఎస్పెషల్లీ ఈ చిన్నపిల్లలు ఎవరైతే 18 ఏళ్ళు పిల్లలు ఉన్నారో వాళ్ళ పట్ల జరుగుతున్న నేరాల పట్ల వాళ్ళకి అవగాహన కల్పించడంతో పాటు మనం ఎలా ఉండాలి, ఈ సమాజంలో ఎటువంటి ఇబ్బందులు కలుగుతున్నాయి, సో మన తల్లిదండ్రులకి మనం ఏ విషయాలు చెప్పాలి, వీటి పట్ల కూడా వాళ్ళకి అవగాహన కలిగించడం జరుగుతుంది. కంక్లూజన్గా సైబర్ నేరాలపై ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండి సో నౌవే డేస్ టెక్నాలజీ బాగా పెరిగిన క్రమంలో ఈ సైబర్ క్రైమ్స్ బాగా పెరిగిపోయాయి. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ఈ సైబర్ క్రైమ్స్ పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలి. బ్యాంక్స్ నుంచి కానీ లేదంటే పలానా పోలీస్ డిపార్ట్మెంట్, నార్కోటిక్ కంట్రోల్, ఇంకోటి అని చెప్పేసి మీకు ఎవరైతే ఫోన్స్ వస్తున్నాయో అటువంటి ఏమైనా వస్తే జస్ట్ కన్సల్ట్ లోకల్ పోలీస్ మీకు డెఫినెట్గా హెల్ప్ చేస్తాము. అది నిజమైన కాలా ఫేక్ కాలా, ఒకవేళ నిజమైన కాల్ అయితే మనం ఏ విధంగా మనం నడుచుకోవాలని చెప్పేసి చెప్తాము. ఒకవేళ ఫేక్ కాల్ అయితే మనం అప్రమత్తంగా ఏ విధంగా ఉండాలి. సో అవతల వాళ్ళు ఎవరైతే ఫేక్ కాల్ చేశాడో వాడిని ఇమీడియట్గా పట్టుకొని వాడిని అరెస్ట్ చేస్తే ఫర్దర్గా మిగతా వాళ్ళకి కూడా ఇటువంటి సైబర్ క్రైమ్ నేరాలు పడి నష్టపోకుండా ఉండేందుకు అవకాశం ఉంటుంది. కూటమి ప్రభుత్వం వైద్యానికి అత్యంత ప్రాముఖ్యతను ఇస్తుందని కొవ్వూరు నియోజకవర్గ శాసనసభ్యులు ముప్పటి వెంకటేశ్వరరావు తెలిపారు. కొవ్వూరు మండలంలో పంగిడి, దొమ్మేరు, పెనకనమెట్ట, కాపవరం గ్రామాలలో ముఖ్యమంత్రి సహాయ నిధి లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పీకే రంగారావు, పోట్రు సిద్ధు, కేవీకే రంగారావు, కలగర సుబ్బారావు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ చేనేత వస్త్రాలను కొనుగోలు చేసి చేనేత రంగాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. పీజీఆర్ఎస్ కార్యక్రమం సందర్భంగా జిల్లా చేనేత జౌళి శాఖ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రవేశ ద్వారం హాల్లో సోమవారం ఏర్పాటు చేసిన చేనేత ఉత్పత్తుల ప్రదర్శనను కలెక్టర్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ₹1,830 విలువ గల చేనేత చీరను కొనుగోలు చేసి ఫోన్పే ద్వారా ధరను చెల్లించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ చేనేత వస్త్రాలను ప్రోత్సహించడం ద్వారా లక్షలాది మంది కార్మికులకు జీవనోపాధి చూపించవచ్చన్నారు. తెలుగు సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతిరూపంగా నిలిచే చేనేత వస్త్రాల వినియోగం మరింత పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎస్ చినరాయుడు మరియు డిఆర్ఓటి సీతారామమూర్తి, చేనేత జౌళి శాఖ సహాయ సంచాలకులు పెద్దిరాజు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన పీజీఆర్ఎస్ మీకోసంలో ప్రజల నుంచి 21 అర్జీలను స్వీకరించడం జరిగిందని రాజమహేంద్రవరం మున్సిపల్ కమిషనర్ కేతన్ గార్గ్ తెలియజేశారు. సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో అధికారులతో కలిసి ప్రజల నుండి అర్జీలను స్వీకరించడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ నగరపాలక సంస్థ పరిధిలో ప్రజల నుండి స్వీకరించిన అర్జీలను నాణ్యతతో కూడిన విధంగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. పారిశుద్ధ్య నిర్వహణ, మౌలిక సదుపాయాలు
సదుపాయాలు కల్పించడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ హెల్త్ ఆఫీసర్ వినూత్న, ఎస్ఈజీ పాండురంగారావు, సిటీ ప్లానర్ జి కోటయ్య తదితరులు పాల్గొన్నారు. సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ రాజమహేంద్రవరం 45వ వార్డులో నివాసం ఉంటున్న మానసిక దివ్యాంగురాలు నాగులపల్లి ఆదిలక్ష్మికి 85,000 రూపాయల విలువగల ట్రై సైకిల్ను అందజేశారు. విభిన్న ప్రతిభావంతులు ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి వెళ్లాలంటే మరొకరిపై ఆధారపడిన పరిస్థితి ఉంటుందని, వారికి చేదోడుగా సహాయకారిగా ఉండేందుకు ఉచితంగా 3 చక్రాల సైకిల్స్ ప్రభుత్వం అందిస్తుందని జిల్లా కలెక్టర్ అన్నారు. ఈ సందర్భంగా ఆదిలక్ష్మి కుటుంబ సభ్యులతో మాట్లాడి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా వారి అభ్యర్థన మేరకు బ్యాటరీతో కూడిన ట్రై సైకిల్ కూడా అందించే విధంగా చర్యలు తీసుకోవటం జరుగుతుందని వారికి హామీ ఇచ్చారు. దివ్యాంగుల సంక్షేమం, వారి ఆర్థిక అభివృద్ధి కోసం ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎస్ చినరాముడు, డిఆర్ఓటి సీతారామమూర్తి, ఇతర జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. వాలంటీర్ల జీతాలను తక్షణమే చెల్లించాలని వాలంటీర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు లంకా గోవిందరాజులు అఖిల భారత యువజన సమైక్య ఏలూరు నగర సమితి ఆధ్వర్యంలో వాలంటీర్ల సమావేశం ఆర్ఆర్పేట స్ఫూర్తి భవన్ నందు యువజన సమైక్య జిల్లా కన్వీనింగ్ కమిటీ సభ్యులు కూరెళ్ల వరప్రసాద్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న లంకా గోవిందరాజులు మాట్లాడుతూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా వాలంటీర్లు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి పథకాన్ని క్షేత్రస్థాయిలో ప్రజలకు చేరవేయడంలో వారధిగా నిలిచారని తెలిపారు. ప్రజలకు చేసే సేవే పరమావధిగా భావించి పనిచేస్తున్న వాలంటీర్లను కూటమి ప్రభుత్వం తరపున ఎన్నికల సమయంలో వాలంటీర్లకు 10,000 గౌరవ వేతనం ఇస్తామని, ఉద్యోగ భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు. కానీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత నుండి వాలంటీర్లకు జీతాలు నిలిపివేయటం దారుణమని విమర్శించారు. ఈ కార్యక్రమంలో తేర్లపు శ్రీను, ఆలూరి రమేష్, శ్రీను, సురేష్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. భౌగోళిక సూచిక సర్టిఫికేట్ను కేంద్ర మంత్రి చేతుల మీదుగా పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చెదలవాడ నాగరాణి అందుకున్నారు. నరసాపురం భౌగోళిక సూచిక సర్టిఫికేట్ రావడంతో కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ చేతుల మీదుగా పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చెదలవాడ నాగరాణి సర్టిఫికేట్ను అందుకున్నారు. ఈ సందర్భంగా పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు కలెక్టర్కు అభినందనలు తెలిపారు. As well as the Narasapur All India Crochet Lace Exporters Association. We have with us Ms. C. Nagarani and Shri K. Nagatulsi Rao. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు సంబంధించిన అర్జీలు అధికారులు తమ లాగిన్ను ఓపెన్ చేసి ఏ రోజుకా రోజు పరిశీలించి వాటి పరిష్కారానికి త్వరితగతిన చర్యలు తీసుకోవాలని ఏలూరు జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. సోమవారం ఏలూరు కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో జాయింట్ కలెక్టర్ పి. దాత్రిరెడ్డి, డిఆర్ఓపి విశ్వేశ్వరరావు, డిఆర్డీఏ పీడీఆర్ విజయరాజు, ఆర్డీఓ అచ్యుత అంబరీష్, మున్సిపల్ కమిషనర్ ఏ. భానుప్రతాప్లతో కలిసి జిల్లా కలెక్టర్ అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కె. వెట్రిసెల్వి మాట్లాడుతూ ఈ రోజు నిర్వహించిన పీజీఆర్ఎస్లో 217 అర్జీలు వచ్చినట్లు తెలిపారు. లాగిన్ ఓపెన్ చేసి చూడటానికి అవసరమైన పరిజ్ఞానాన్ని పూర్తి స్థాయిలో అవగాహన కలిగి ఉండాలన్నారు. జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి జిల్లా అధికారులను ఆదేశించారు. జిల్లా అధికారులు పీజీఆర్ఎస్లో జిల్లాలోని అర్జీల పరిష్కారానికి సంబంధించి సొంత లాగిన్ను ఓపెన్ చేసి ప్రతి అర్జీని పరిశీలించి అర్జీల పరిష్కారానికి కృషి చేయాలని ఆదేశించారు. అర్జీల పరిష్కారంలో నాణ్యత కనబరచాలని, అర్జీలు రీఓపెన్ లేకుండా అధికారులను శ్రద్ధ వహించాలని సూచించారు. దొంగతనానికి పాల్పడిన వ్యక్తికి 2 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధిస్తూ కొవ్వూరు సెకండ్ అడిషనల్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ నాగలక్ష్మి తీర్పు ఇచ్చినట్లు కొవ్వూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ పి. విశ్వం తెలియజేశారు. సెప్టెంబర్ 2022 సంవత్సరంలో కొవ్వూరు పట్టణం గౌతమి నగర్లో ఇంటి తాళాలు పగలగొట్టి 2,40,000 రూపాయల విలువైన వెండి, బంగారు వస్తువులు పోయిన ఫిర్యాదుపై కొవ్వూరు పట్టణ పోలీస్ స్టేషన్లలో అప్పటి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏఎల్ఎస్ రవికుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారని,
ప్రాసిక్యూషన్లో పబ్లిక్ ప్రాసిక్యూషన్ డి బాబురావు వాదనలు వినిపించారని, సర్కిల్ ఇన్స్పెక్టర్ మరియు కానిస్టేబుల్ హరి కేసుకు సహకరించారని, కేసు విచారణ అనంతరం నేరం రుజువు కావడంతో ముద్దాయికి 2 సంవత్సరాల జైలు శిక్ష విధించినట్టు తెలిపారు. కార్తీక మాసం ఆఖరి సోమవారం కావటంతో కొవ్వూరు పట్టణంలోని పవిత్ర గోదావరి నది తీరం గోష్పాద క్షేత్రం వద్ద భక్తులు అధిక సంఖ్యలో స్నానమాచరించారు. కార్తీక మాసం 4వ సోమవారం కావటంతో వేకువజాము నుండే భక్తులు గోదావరి నదిలో స్నానమాచరించి క్షేత్రంలోని శ్రీ బాల త్రిపుర సుందరి సమేత సుందరేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు కార్తీక దీపాలను వెలిగించి గోదావరి నదిలో వదిలిపెట్టారు. ఆలయ ప్రాంగణం శివనామ స్మరణలతో మార్మ్రోగింది. భక్తులు విశేషంగా కార్తీక దీపాలు వెలిగించి శివ పూజలు, అభిషేకాలు చేశారు. ఏలూరు నగరంలోని పలు పోలీస్ స్టేషన్ పరిధిలోని కార్లను అద్దెకు తీసుకుని తాకట్టు పెడుతున్నట్లు వ్యక్తులను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 6 కార్లు 3వ పట్టణ పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఏలూరు డీఎస్పీ శ్రవణ్ కుమార్ మీడియాకు తెలియజేశారు. ఇక్కడే రీటౌన్ ఈరోజు 3 టౌన్ పోలీస్ స్టేషన్లో బోయిన్ వెంకటప్రసాద్ అనే కంప్లైంట్ వచ్చారు. వారు ఈ నెల 3వ తారీఖు నాడు తనకు సంబంధించినటువంటి కారుని ఇట్లాగా ఇద్దరు అభిషేక్
మరియు ముంగర అభిషేక్ మరియు ఎల్లవప్పు భానుప్రసాద్ భానుచందర్ అనే అతనికి వాళ్ళు కారులు రెంట్కి తీసుకొని తర్వాత నెలకి 20,000 రూపాయలు ఇస్తామని చెప్పిన మిషన్ మీద వాళ్ళకి అద్దెకిచ్చారు. అయితే అతను ఒక నెల చెల్లించి 2వ నెల నుంచి వాయిదాలు చెల్లించకుండా తప్పించుకు తిరుగుతూ కారు కూడా కనపడకుండా చేశాడు. ఈ కారు ఏమైంది ఏంటని అడిగితే సరైన సమాధానం చెప్పబోయే తలకి ఇతను మోసం చేసి తన కారును మాయం చేశాడని తెలుసుకున్న తర్వాత 3 టౌన్ పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఏలూరు టౌన్లో కూడా మిగతా 2 టౌన్లో అలానే ఏలూరు రూరల్ పోలీస్ స్టేషన్లో ఇదే విధమైన కంప్లైంట్స్ రావడంతో మన ఏలూరు 3 టౌన్ సిఐ గారిని దర్యాప్తు అధికారిగా నియమించి వీటి వేసించాల్సిగా ఎవరైతే ఈ ముంగర అభిషేకు అదేవిధంగా ఈ భానుచందరు వీళ్ళిద్దరూ కూడా ఒక దీని కింద ఏర్పడేసి ఏదైతే ఈ కారులు ఉన్న ఓనర్స్ అందరినీ మేము నెలకి మీకు మంచి రెంట్స్ ఇప్పిస్తాం అని చెప్పేసి ఈ కారుని తీసుకోవటం, ఈ కారులో 2 నెలలు 3 నెలలు పేమెంట్ చేయటం, 4వ నెల రాగానే వీటిని తీసుకెళ్ళి వాళ్ళకి తెలిసినటువంటి వ్యక్తుల దగ్గర తాకట్టు పెట్టేసుకొని డబ్బులు తీసుకొని వాళ్ళకు ఉన్నటువంటి వ్యసనాలకి జల్సాలకి వాడుకోవటం, తర్వాత కారు అడిగితే వాళ్ళని తిప్పించుకొని మోసం చేయటం, ఇలా కారు లేదని చెప్పడం, ఈ విధంగా వాళ్ళని బెదిరించటం, ఈ రకమైనటువంటి చేయటంతో రిపోర్ట్ ఇవ్వడంతో దర్యాప్తు చేసి వీళ్ళని అరెస్ట్ చేసి వీళ్ళని ఇంట్రాగేషన్లో భాగంగా చెక్ చేస్తే మొత్తం వీళ్ళు 6 కార్లు అదేవిధంగా ఎవరైతే వీళ్ళు ఉన్నారో తాకట్టు పెట్టించుకున్నారో తాకట్టు ఎందుకు పెట్టుకున్నారని వాళ్ళని కూడా ప్రశ్నిస్తే సార్ మా అబ్బాయికి హెల్త్ బాగోలేదని చెప్పి ఒకళ్ళు అలానే రకరకాల పేర్లు చెప్పి వాళ్ళకి కాగితాలు తెచ్చిచ్చేస్తాము ఒక 2 రోజుల్లో 4 రోజుల్లో అని చెప్పేసి వాళ్ళకి కారులు పెట్టి డిఫరెంట్ వ్యక్తుల దగ్గర కారులు పెట్టి వాళ్ళు డబ్బులు తీసుకోవడంతో ఈ మోసం చేసిన అలానే బెదిరింపులకు గురి చేస్తున్నటువంటి ఈ మోసగాళ్ళని ఈ రోజు నాడు అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ మీద చట్ట ప్రకారం తగినటువంటి ఎవిడెన్స్ని క్రియేట్ చేసి తగిన శిక్ష పడే విధంగా కూడా చేస్తాం. కార్తీక మాసంలో శైవ క్షేత్రాలకు వెళ్లే ప్రత్యేక బస్సులను వినియోగించుకున్న భక్తులకు కొవ్వూరు ఆర్టీసీ డిపో మేనేజర్ వైవివిఎన్ కుమార్ అభినందనలు తెలిపారు. కార్తీక మాసం 4వ స్వామివారికి కొవ్వూరు పట్టణంలో ఆర్టీసీ డిపో నుండి 25 క్షేత్రాల స్పెషల్ బస్సులు బయలుదేరినట్లు తెలిపారు. ఈ సందర్భంగా డిపో మేనేజర్ కుమార్ మాట్లాడుతూ కొవ్వూరు ఆర్టీసీ డిపోను ప్రయాణికులు ఎంతగానో ఆదరిస్తున్నారని, కార్తీక మాసంలో భక్తుల కోరిక మేరకు ఏత్రా స్పెషల్ బస్సులను ఏర్పాటు చేయడం జరిగిందని, కొవ్వూరు పరిసర ప్రాంతాల వారే కాకుండా దూర ప్రాంతాల నుండి వచ్చి సర్వక్షేత్రాలు దర్శించుకొని అభినందనీయకమన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ డిపో సిబ్బంది సూర్యచంద్రం, ఎస్కే మౌలాలి, బస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు. సార్ నేను తిరుపతి నుంచి వచ్చాను. అష్టసోమేశ్వరాల కోసం దర్శనం చేసుకుందామని. ఇది 3వసారి వచ్చాను సార్ తిరుపతి. ఒకసారి పునర్దర్శనం చేసుకోవాలని, కార్తీక మాసంలో దర్శనం చేసుకోవాలని వచ్చాను. ముందు ఏకాదశి రుద్రులు చూశాను, మళ్ళీ పంచారామాలు చూశాను. ఇది 3వది అష్టసోమేశ్వరాలు. కొవ్వూరు ఇక్కడ సార్ వాళ్ళు బాగా మంచి ఆప్యాయత అన్నీ ఉన్నాయి సార్, దానివల్ల వెళ్తున్నాను. సార్ వాళ్ళ సహకారం కూడా బాగుంది సార్, డిపో వాళ్ళ సహకారం. ఎవరు పెట్టకుండా ఉన్న రూట్లన్నీ పెట్టారు. ఒకసారి చూడాలని అదే పని తిరుపతి నుంచి వచ్చాను. అవును సార్. మీకు ఎలా అనిపించింది సార్? నాకు వాట్సాప్ స్టేటస్లో వచ్చింది, సార్ పెట్టారు, అందుకని ఇంకా. ఈ యాత్ర మీరు వెళ్ళారు కదా, మీకు ఎలా అనిపించింది? బాగుంది సార్, చాలా బాగుంది సార్. పంచారామాలు వెళ్ళాను, నా లైఫ్లో ఎప్పుడు ఆ మరి దర్శనం చేసుకోలేదు. చాలా బాగుంది పంచారామాల తర్వాత సార్. ఏకాదశ రుద్రులు సార్ ఫస్ట్, మళ్ళీ 2వది పంచారామాలు, ఇది 3వది సార్ అష్టసోమేశ్వరం. సార్ నేను తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డు పోట్లో పనిచేస్తాను సార్. నేను నా పేరు కిషోర్ కుమార్ శాస్త్రి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఏపీఎస్ఆర్టీసీ కొవ్వూరు డిపో నుంచి కార్తీక 4వ సోమవారం సందర్భంగా 25 స్పెషల్ బస్సులు పంపించాము. నిన్న ఈరోజు కలిపి పంచారామాలు 4, అష్టసోమేశ్వరాలు 8, ఏకాదశి రుద్రులు 6, నవజనార్దన పారిజాతాలు 3, శివకేశవ దర్శిని 4, ద్వారకా తిరుమల 1, అలా మొత్తము 25 స్పెషల్స్ నిన్న ఈరోజు కలిపి పంపించాము. భక్తుల ఆదరణ కొవ్వూరు నుంచే కాకుండా చుట్టుపక్కల ఉన్న గ్రామాల నుంచి, అలాగే వైజాగ్ నుంచి, విజయవాడ నుండి, తెనాలి నుండి, తిరుపతి నుండి కూడా వచ్చి ఈ కొవ్వూరు డిపో బస్సులు ఎక్కుతున్నారు.
ఈ భక్తుల ఆదరణ విశేషంగా పెరగడం వలన మరిన్ని బస్సులు మేము పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాము. అలాగే కార్తీక సోమవారం ఈ రోజుతోటి అయిపోయింది. కార్తీక మాసము 29వ తారీఖు వరకు ఉంది. ఈ మాస శివరాత్రి 29వ తారీఖు సందర్భంగా ఆ రోజు కూడా ఖమ్మం నుంచి భక్తులు ఇక్కడికి వచ్చి ఏకాదశి రుద్రులు స్పెషల్కి వెళ్తున్నారు. అలాగే చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలందరూ ఈ మాస శివరాత్రి రోజున ఈ ఏకాదశి రుద్రులు కానీ, అష్ట సోమేశ్వరులు కానీ, శివకేశవ దర్శిని కానీ, అలాగే మన్యసీమ దర్శిని కానీ పంచారామాలకు కూడా బుక్ చేసుకోవచ్చును. కాబట్టి ప్రయాణికులందరికీ తెలియజేయనది ఆ మహాశివరాత్రి రోజున మరిన్ని బస్సులు పంపిస్తున్నాం కాబట్టి బస్సులు బుక్ చేసుకుని మా డిపోని ఆదరించవలసిందిగా కోరుచున్నాము. ధన్యవాదాలు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు కొవ్వూరు మున్సిపల్ కమిషనర్ టి నాగేంద్ర కుమార్ తెలిపారు. కొవ్వూరు పురపాలక సంఘం కార్యాలయం వద్ద ప్రతి సోమవారం పీజీఆర్ఎస్ కార్యక్రమంలో ప్రజల వద్ద వినతులు స్వీకరించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. గౌరవ ప్రభుత్వం వారి ఉత్తర్వులు మరియు జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల మేరకు పురపాలక సంఘ పరిధిలో, కొవ్వూరు పురపాలక సంఘ పరిధిలో ప్రతి సోమవారం ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పీజీఆర్ఎస్ అనే కార్యక్రమం, అంటే ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా ఇక్కడికి ఎవరి ద్వారా అయినా ఏమైనా సమస్యలు ఉంటే మాకు అందజేయచ్చు. పురపాలక సంఘానికి సంబంధించి అవన్నీ కూడా పురపాలక సంఘంలోనే తీసుకొని వితిన్ టైంలో ఎస్ఎల్ఏట్ పీరియడ్లోనే వాటిని సమస్యను పరిష్కరించగలిగితే పరిష్కరించడం, లేకపోతే వాటి మీద ఎండార్స్మెంట్ ఇవ్వడం జరుగుతుందని తెలియజేస్తున్నాం. కాబట్టి ఈ సదవకాశాన్ని ప్రజలందరూ కూడా ఉపయోగించుకొని ప్రతి సోమవారం ఉదయం 10:30 నుంచి 1 గంట వరకు పురపాలక సంఘంలో జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్కు హాజరు కావాల్సిందిగా తెలియజేస్తున్నాం. సంస్కృత పాఠశాలలో శివాలయం వద్ద స్వామివారికి ప్రతిరోజు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చకులు మానేపల్లి సూర్యనారాయణ శాస్త్రి తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు పట్నం సంస్కృత పాఠశాల ఆవరణలో ఉన్న లలితా పార్వతీ సమేత గోష్పాదేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి ప్రతినిత్యం పూజలు, అభిషేకాలు చేస్తున్నట్లు తెలిపారు. నమో నమః. శ్రీ గురుభ్యో నమః. భక్త మహాశయులందరికీ తూర్పుగోదావరి జిల్లాలో వేంచేసి ఉన్న కొవ్వూరు గ్రామంలో సంస్కృత పాఠశాల శివాలయంలో మనం ప్రస్తుతం ఉన్నాము. ఈరోజు కార్తీక సోమవారం ఆఖరి సోమవారం సందర్భంగా మహాపర్వదినం. అలాగే ఈ రోజున అందరూ దేవాలయానికి విచ్చేసి దీపదానాలు, శాలిగ్రామ దానాలు, స్వయంపాక దానాలు, అలాగే అభిషేకాలు అవి చేసుకుని అందరూ తరించారు. ఈ రోజున ఇలాంటివి చేసుకున్నందువల్ల మన పెద్దలు తరిస్తారని పెద్దలు నానుడి. అలాగే రాబోయేది శుక్రవారం మహాశివరాత్రి, ఆ రోజున అందరూ కూడా అభిషేకాలు చేసుకుని దీపాలు వెలిగించుకుంటారు. అలాగే ఆదివారం అమావాస్య అయింది. సోమవారం నాడు అందరూ గోదావరి స్నానం చేసి పూలమ్మని స్వర్గానికి పంపించి ఆ రోజు అందరికీ బ్రాహ్మణులందరికీ స్వయంపాక ఇచ్చుకుని అందరూ తరిస్తారు. ఇవన్నీ ఆచరించడం వల్ల మనకి గ్రామం అంతా బాగుంటుంది. గ్రామంలో వాళ్ళు ఉన్న వాళ్ళందరూ కూడా తరిస్తారని ఆశిస్తూ వాసుదేవ. కూటమి ప్రభుత్వం విద్యకు, వైద్యానికి అధిక ప్రాముఖ్యత ఇస్తుందని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం అంటే ఒక పేదల ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం. అందుకే ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైతే పేద వర్గాలు ఉన్నారో, మధ్యతరగతి వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకుని ఆ యొక్క వైద్యానికి సంబంధించినటువంటి ఖర్చులు ఏవైతే ఉన్నాయో మరి వాటి మీద ఆ కుటుంబం మీద భారం పడకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈవేళ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి పెద్ద ఎత్తున వాళ్ళందరికీ కూడా మరి సాయం అందిస్తున్నటువంటి పరిస్థితి.
మరి ఈరోజు కూడా చాలామంది పాలకొల్లు నియోజకవర్గంలో మరి సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందుకుని వాళ్ళందరూ కూడా ఈవేళ తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వానికి మాకు కూడా ఈరోజు ఎంతో కృతజ్ఞతలు మరి తెలియజేయడానికి కూడా ఈరోజు ఆఫీస్కి వచ్చినందుకు వాళ్ళు కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటూ, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఒక్కటే ఆలోచన మానవత్వంతో ఆ వైద్యానికి సంబంధించి పరిపూర్ణంగా చికిత్స చేసుకుని ఇంటికి వచ్చిన తర్వాత ఆరోగ్యం కుదుటపడింది అనేటువంటి ఆనందం ఎంత ఉంటుందో, ఆ ఆరోగ్యం కోసం ఖర్చు పెట్టినటువంటి డబ్బులు అంటే ఆ ఇల్లు తాకట్టు పెట్టో, బంగారం తాకట్టు పెట్టో, అప్పు తెచ్చుకునో ఏదైతే వైద్యం చేయించుకున్నాడో ఆ ఖర్చులు వెంటాడి మళ్ళీ అతనికి ఇబ్బంది ఉండకూడదనే ఉద్దేశంతో ఈవేళ చంద్రబాబు నాయుడు గారు సీఎం రిలీఫ్ ఫండ్, ఎందుకంటే గతంలో కూడా 14, 19లో కూడా పెద్ద ఎత్తున ఈ రకంగా మరి వైద్య ఖర్చులు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అందించారు. మళ్ళీ ఈరోజు ఈ ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ మాదిరిగానే వైద్య ఖర్చులు ఈవేళ ప్రజలకు అందిస్తూ ఉన్నాం. మరి గత 19-24 జగన్మోహన్ రెడ్డి హయాంలో సీఎంఆర్ఎఫ్నే రద్దు చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మరి ఆ రకంగా పేదల ఖర్చును కూడా ఇవ్వొద్దని ఆసుపత్రులకి డైరెక్ట్గా మీరు బిల్లులు కూడా ఇవ్వడానికి వీల్లేదని రాక్షసత్వంగా, కిరాతకంగా వాళ్ళకి మెమో కూడా హాస్పిటల్కి ఇచ్చినటువంటి పరిస్థితి. అందుచేత ఎవరైనా వెళ్ళి బిల్స్ అడిగినా కూడా గవర్నమెంట్ మెమో చూపించేవారు, సీఎంఆర్ఎఫ్కి అప్లై చేస్తారో అని చెప్పి బిల్సే ఇవ్వద్దని చెప్పినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అంటే ఆ రకంగా పేదల వైద్యం సీఎంఆర్ఎఫ్ను రద్దు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఈవేళ పేదల గురించి, మధ్యతరగతి గురించి మాట్లాడేటువంటి హక్కు ఆయనకి ఎక్కడ ఉంటుంది? గతంలో చెప్పేవాడు నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనార్టీలు, నా ఆడబిడ్డలని. కానీ ఈరోజు ఆ వైద్యం ఖర్చులు భరించలేనిటువంటి వాళ్ళందరూ కూడా ఎక్కువ మంది ఎస్సీ, బీసీలు, మైనార్టీలు, ఆడబిడ్డలే. మరి అటువంటి వాళ్ళకి సాయం అందలేవలేనటువంటి మరి మానవత్వం లేనటువంటి వ్యక్తి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి వ్యక్తి మరి రాజకీయాల్లో శాశ్వతంగా ఉండడానికి కూడా పనిచేయడనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తాను. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం